పాపికొండలు వాస్తవంగా అందరూ చాలా సంతోషంగా చూసేటటువంటిది. అటు పక్కన నదీ విహారం, ఇంకో పక్కన 2 వైపులా కొండలు, అలాగే అక్కడ ఎంజాయ్ చేయడానికి సంబంధించినటువంటి వనరులు ఉన్నటువంటిది. ఇప్పుడు అక్కడ పాపికొండలకు సంబంధించినటువంటిది బోట్ షికార్ మళ్ళీ ప్రారంభించారు. మన వరదల కారణంగా ఆగిపోయింది. 3 నెలల నుంచి ఆగిపోయినటువంటిది కాస్త ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రారంభించారు. గోదావరి వరదల తర్వాతన ఇది ప్రారంభిస్తున్నట్టుగా అక్కడ నిర్వాహకులు కూడా ప్రకటించారు. గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి శనివారం ఓ బోట్ వెళ్ళింది. 23 మంది ప్రయాణించారు. తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి సుమారుగా 15 బోట్లు అందుబాటులో ఉన్నాయి. మెల్లగా పర్యాటకుల సందడి పెరుగుతోంది. ఉదయం 10 గంటలకి ఈ బోట్ షికార్లు మొదలవుతాయి. పేరంటాలపల్లి వరకు వెళ్ళి తిరిగి సాయంత్రం 5 గంటలు గండిపోచమ్మ గుడి దగ్గరకు వస్తుంటే 2 వైపులా పాపికొండల అందాలతో పాటు గోదావరి వంపు సొంపులు, ప్రవాహము, పచ్చని ప్రాంతాలు కనువించేస్తుంటాయి. ఆన్లైన్లో కూడా దీనికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రాజమండ్రి నుంచి వాహనాల్లో గండిపోచమ్మ దాకా బోట్ నిర్వాహకులు యాత్రికులకి తీసుకువెళ్ళేటటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పెద్దలకి రూ. 1250, పిల్లలకి రూ. 1000 అక్కడ ధర తీసుకుంటారు. వాళ్ళే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఫుడ్ కూడా పెడతారు. ప్యాకేజీల్లో ఉన్నాయి. నేరుగా గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి బోట్ ఎక్కచ్చు. రాజమండ్రి అఖండ గోదావరి 3 హౌస్పేట షికార్కి ప్రభుత్వం అనుమతించింది. మరొక వైపున రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఒకటి, సరస్వతి ఘాట్లో ఒకటి, కొవ్వూరు గోష్పాడ క్షేత్రంలో ఒకటి నడబోతున్నారు.